ఏంటమ్మా పల్లవి, చరణ్ కోలుకోవాలని, వాడికి కాల్ రావాలని, వాడు కాంపిటీషన్కి వెళ్లాలని డాక్టర్ వంతు ప్రయత్నం ఆయన చేశాడు. నిద్రాహారాలు మాని ఆ కాళ్ళకి మర్దనాలు చేస్తూ నీ ప్రయత్నం నువ్వు చేశావు. కానీ ఫలితం అయితే దక్కలేదు. నా మనవడి జీవితంలో మొదటిసారి ఓటమిని చూస్తున్నాడు. నానమ్మ, జరిగిన దానికి మనమే ఇంత బాధపడుతున్నాం. వాడు లైఫ్ అంబిషన్ మిస్ అయిపోతున్నాడు, జీవితాన్ని కోల్పోతున్నట్టు ఫీల్ అవుతున్నాడు. వాడి బాధని ఎవరికి చెప్పుకోగలడు? పద నానమ్మ, వెళ్ళి వాడి దగ్గరుండి మనం ధైర్యం చెప్దాం. ఏంటి నా బ్యాగ్ సర్దుతున్నారు? నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి కదా, నీ బట్టలు తీసుకోకుండా వెళ్తావా? నీ దరిద్రం మాకెందుకు? నేను నేను ఆంటీ చెప్పారు కదా, చరణ్ కాంపిటీషన్ లో ఓడిపోతే నువ్వు బయటికి పోవాలని. ఓకే కూడా చెప్పావంట కదా, ఇప్పుడు చరణ్ కూడా వెళ్ళట్లేదు కదా. ఎటు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళాలి. నువ్వు పోవాల్సిన టైం వచ్చిన తర్వాత నువ్వు వచ్చి బ్యాగ్ సర్ది లేట్ అవుతుంది కదా, అందుకే మేమే సర్ది పెడుతున్నాం. వెళ్ళు, నీ ఫోన్ ఛార్జర్లు, చెత్త చెదారం, నీకు సంబంధించినవి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం అన్నీ తీసుకువెళ్ళు. నాన్న చరణ్, బాధపడకన్నయ్యా. పోతారా ఇక్కడి నుంచి? అది కాదురా. వద్దు, నాకెవ్వరి బోధార్పులు వద్దు. నా లైఫ్ అయిపోయింది. ఎవరి ఓదార్పుల వల్ల ఇప్పుడు నాకొచ్చే ప్రయోజనం ఏంటి? ఇప్పటికి నేను పడుతున్న బాధ చాలు. మీరందరూ వచ్చి నన్ను ఓదారుస్తూ ఇంకా దాన్ని రెట్టింపు చేయకండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. అది కాదన్నయ్యా. వెళ్ళండి. శరణ్, ఏంటి వాళ్ళతో అలా మాట్లాడుతున్నావు? నువ్వెందుకు వచ్చావు? వాళ్ళనే పొమ్మన్నాను. నీకు వినిపించలేదా? పో ఇక్కడి నుంచి. చూడు చరణ్, నీకొచ్చేది కోపం కాదు, బాధ అని నాకు తెలుసు. దానివల్లే నువ్విలా మాట్లాడుతున్నావని మా అందరికీ అర్థమవుతుంది. అయితే ఒక్కటి మాత్రం నిజం, ఈ అవకాశం పోతే జీవితమే పోయినట్ట చరణ్. మన లైఫ్లో మరో అవకాశం రానట్టేనా? ఎందుకలా ఆలోచిస్తున్నావు? ఒక ఛాన్స్ మిస్ అయింది అంటే దీనికంటే బెటర్ ఛాన్స్ రావడానికి అయ్యుంటుందని అనుకోవచ్చు కదా. నువ్వు ఇలా రూమ్లోనే కూర్చుని డల్గా ఉంటే ఇంట్లో ఎవ్వరికీ బాలేదు. ముందు లేచి హాల్లోకి రా. రావాలి. చెప్తుంటే అర్థం కావట్లేదా? నువ్వు కోప్పడు, తిట్టు, కొట్టు, కానీ నువ్విలా అన్ని కోల్పోయిన వాడ్లా గదిలోనే ఉండడం ఏం బాలేదు.
పల్లవి నీ బోడీ కాలుతుంది. బొద్దు వినిపించట్లేదా? పల్లవి ఆ